నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మురళీ పట్టేటి. మీరు చూస్తున్నారు మురళీ పట్టేటి తెలుగు టెక్. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అది ఏంటంటే అందరికీ బడ్జెట్లో దొరికే ఒక గ్లాస్ డైనింగ్ టేబుల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసి తర్వాత దాని రివ్యూ అనేది మీకు చెప్పబోతున్నాను. ఆ రివ్యూ అనేది ఈ వీడియో లాస్ట్కి నేను చెప్తా, కాబట్టి కంపల్సరీ చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది తీసుకోవాలా వద్దా అనేది. అలాగే ఈ గ్లాస్ డైనింగ్ టేబుల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి బై చేయొచ్చు ఒకవేళ నచ్చితే మీకు. ఇది ఈ మధ్యనే ఫ్లిప్కార్ట్ సేల్లో నేను తీసుకోవడం జరిగింది. దాదాపు 12,500కి తీసుకున్నాను ఆఫర్లో. ప్రజెంట్ ఇప్పుడైతే 15,000 ఉన్నట్టుంది. ఒకవేళ రేట్ ఇప్పుడు ఎక్కువ ఉందనంటే ఏదైనా సేల్ వస్తే అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి క్లాస్గా ఉండాలనిపిస్తుంది. అది కానీ మంచి డైనింగ్ టేబుల్ తీసుకోవాలంటే అది గ్లాస్ అయి ఉంటేనే క్లాస్గా అనిపిస్తుంది. మనకి వచ్చే 10 to 15 మధ్యలో గ్లాస్ డైనింగ్ టేబుల్స్ అంటే చాలా కష్టం. ఉన్నోళ్ళు అంటే ఎట్లయినా తీసుకుంటారు, 30 to 40 పెడతారు, 50 కూడా పెడతారు. వాళ్ళకంటే డబ్బు ఉంటుంది, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉండదు. సో నేనేం చెప్తున్నా అంటే మనకి మన రేంజ్లో తగ్గట్టు ఒక మంచి డైనింగ్ టేబుల్ ఉంది. సరే, నాకు మంచి మీకు మంచో కాదో మీరు లాస్ట్కి ప్లస్ మైనస్లు తెలుసుకున్న తర్వాత మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి, ఎందుకంటే మీరు ఇలా ఎంకరేజ్ చేస్తేనే మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటా. చూసారు కదా అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్. నేను కొన్ని రోజులు యూజ్ చేసిన దాని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ ఏంటంటే ఫస్ట్ కిర్రాక్ ఉంది, చూడటానికి మస్తు క్లాస్గా ఉంది. గ్లాస్ వచ్చేసి చాలా బాగుంది, టఫ్ గ్లాసే. స్క్రాచ్ రెసిస్టెంట్. చైర్స్ అయితే కంఫర్ట్గా ఉన్నాయి, చైర్స్కి ఏం ప్రాబ్లం లేదు.
మైనస్లో ఏంటంటే డైనింగ్ టేబుల్ టాప్ అనేది 5mm మాత్రమే ఉంది. టఫే కానీ 5mm అంటే చాలా తిన్నుగా పడుతుంటుంది. అదొకటి మైనస్. ప్లస్ ఆ గ్లాస్ కింద ఇంకో లుకింగ్ కోసం ఇంకో గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ అనేది డెలికేటెడ్ ఉంది కొంచెం. ఏదైనా గట్టి టచ్ అయితే పగిలేటట్టు ఉంది. కానీ అది లుకింగ్ కోసం పెట్టారు కానీ ఓకే పర్లేదు. చైర్స్ అనేది 80 ఏవో ఉన్నోళ్ళు వెయిట్ కొంచెం ఇబ్బంది పడాల్సిందే పక్క. నాలాగా బక్క ఉన్న వాళ్ళు అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నా. ఇవి ప్రోస్ అండ్ కాన్స్.